Hearty welcome to first ever digital creators meet. So Telugu Federation of India, Telugu Media Federation మీకోసం ఒక సపోర్ట్ సిస్టమ్లా ఉంటుందని ఒక సపోర్ట్ సిస్టమ్ని ఫామ్ చేశారు. సో దీని నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఈరోజు మనందరి కోసం విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. ఒకవేళ మీరు వాళ్ళని కలిస్తే ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు? లెట్ మీ నో. హలో అండి, హాయ్ హాయ్. వచ్చి My name is Mrs. Srinivas. సో మిస్టర్ శ్రీనివాస్ గారు, సో మీరు చెప్పండి, తెలుగు మీడియా ఫెడరేషన్, డిజిటల్ మీడియా ఫెడరేషన్, సో దీని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Digital. డిజిటల్ ఆల్రెడీ వీఆర్ ఇన్ డిజిటల్, ఆల్రెడీ ఉన్నాం, మనం డిజిటల్లో ఉన్నాం. ఇంకా డిజిటల్ అసోసియేషన్, రైట్? ఎస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు మీట్ యూ ఆల్ హియర్. హలో అండి, హాయ్. Hi, హార్టీ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. thank you so much. సో లెట్ మీ నో, తెలుగు డిజిటల్ మీడియా దీని నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రియేటర్స్కి ఇది మంచి రికగ్నైజేషన్ లాగా ఉంటుంది. సో యా, సో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది ఫామ్ అవడం జరిగింది. మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఇది ఒక సపోర్ట్ సిస్టమ్. బేసిక్గా మనం అనుకుంటూ ఉంటాం, అండ్ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా అంటుంటారు, ఏం చేస్తున్నారు, దీనివల్ల ఏంటి, దీనివల్ల ఏం ఉపయోగం అని అంటూ ఉంటారు. బట్ ఎస్, దీనికి ఒక రికగ్నైజేషన్ ఉంది, మనం చేసేదానికి ఒక అర్థం ఉంది, రైట్? ఎస్, ఇట్ ఈస్ క్రియేటింగ్ అ మీనింగ్, రైట్? సో ఒకవేళ చిరంజీవి గారు వస్తే ఏం అడుగుతారు? నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అడుగుతారు. నో హౌ కెన్ హీ సపోర్ట్, అంటే ఏ వేలో సపోర్ట్ చేస్తారు క్రియేటర్స్ని అని అడుగుతారు. సో పలానా విధంగా అయితే బాగుంటుంది, ఈ హెల్ప్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని ఏదైనా అంశం ఉందా? నో, అట్లా ఏం లేదు. ప్రస్తుతానికి ఆలోచించలేదు. ఓకే, ఆయన వచ్చేలోపు ఆలోచించండి. ఓకే, యా. హాయ్, నైస్ మీటింగ్ యూ. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటి? రేణు. లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో హార్టీ వెల్కమ్ టు డిజిటల్ క్రియేటర్స్ మీట్ అండ్ హ్యాష్ ట్యాగ్ ఆరిజిన్ డే. ఈరోజు కాంటెంట్ క్రియేటర్స్కి, ముఖ్యంగా అందరికీ కూడా, కాంటెంట్ క్రియేటర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. సో మీరు చెప్పండి, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసిక్గా మేమర్స్కి ఎక్కడ రికగ్నైజేషన్ లేదు, ప్రాపర్ రికగ్నైజేషన్ లేదు మేమర్స్కి. ఓకే, వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్లా ఉండి ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రమోట్ చేస్తున్నారు ఫిలిమ్స్ని, బ్రాండ్స్ని, వాట్ ఎవర్ అనమాట, యాక్టర్స్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి సపరేట్ రికగ్నైజేషన్ వచ్చి యాక్టర్స్ త్రూ ఏమైనా ఫండ్స్ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నేనైతే ఇదే అడుగుతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏ టాపిక్ అయినా హైలైట్ అవ్వాలంటే అది ఖచ్చితంగా మీమ్లోకి వెళ్ళాల్సిందే కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఓకే. హలో అండి, హాయ్. ఇవిడ యాక్చువల్లీ చాలా సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ తల దించేసుకున్నారు. సిగ్గు మీకు చాలా బాగుందండి, అందంగా ఉంది. ఎందుకు మీ పేరెంట్? ఏ ఇది మీరే బంగారం. ఒకసారి బంగారం కోసం గట్టిగా చెప్పట్లండి. జస్ట్ అంటే వైరల్ అవ్వాలి, అందరికీ తెలియాలంటే ఏం చేయాలి, ఏం చేయాలని ఎంత ఆలోచించాం, కానీ జస్ట్ బంగారం అంటే ఇంత ఫేమస్ అవుతారని తెలీదు. అయితేనే ఫేమస్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను అక్క. చాలా బాగున్నారు, మీరు కూడా చాలా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ. నాకంటే మీరే చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ, ఐ థింక్ యూ మేడ్ మై డే. అక్క ఒకటి అడగనా? చెప్పమ్మా. ఇంత అందానికి రహస్యం ఏంటి అక్క? ఒక్క నిమిషం, మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటి అడగనా అనగాని? ఒకటి చెప్పనా? చెప్పవా? చెప్పు. నీరు పోస్తేనే పువ్వు ఎరబోస్తుంది, అలానే మీ పెదల పైన చిరునవ్వు చాలా అందంగా ఉందనక్క. చీ పోక్క. సిగ్గు కూడా చాలా బాగుందక్క. ఓకే రా, పదే పదే నువ్వు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట అన్న తర్వాత ఇంకా నవ్వడం నేను ఆపను, భరించాల్సిందే. నువ్వు నీ దగ్గరికి వచ్చి నవ్వుతా. సరే, కానీ ఎందుకు మనం అసలు టాపిక్ మర్చిపోయాం. సో తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఎప్పుడు అందరూ ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అంతేగా మన ఎక్స్పెక్టేషన్. అంతకు మించి ఏముంటుంది? అందరూ మంచిగా సంతోషంగా ఇలాంటి అకౌంట్స్ కానీ కరెక్ట్గా మంచిగా చూసుకుంటే సరిపోతుంది అక్క. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒకసారి అందరికీ గుడ్ లక్ చెప్పేద్దామా? చెప్పు. హార్టీ వెల్కమ్ చెప్పు ఫస్ట్ అందరికి.
సిగ్గుపడుతున్నారు ఓకే అండి కాదు రెస్ట్ తీసుకోండి సో యా హాయ్ హలో ఏం జరుగుతుంది బంచ్ ఆఫ్ పీపుల్ హియర్ ఏం డిస్కషన్ జరుగుతుంది లెట్ మీ నో నాకు కూడా ఏమైనా చెప్తారా అందరూ జోక్స్ చేస్తున్నారు నవ్వుకుంటున్నారు ఎవరు ఎవరు ఐ వాంట్ లక్ష్మణ్ హే లక్ష్మణ్ లక్ష్మణ ఏంటి లక్ష్మణ ఏంటి విశేషాలు హౌస్ యువర్ డే గుడ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా చిల్లింగ్ చిల్ అవుతున్నారా మొత్తం నైట్ అవుట్ మొత్తం చిల్లా చిల్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ సో తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డూ యూ హ్యావ్ ఇలా ఉంటే బాగుంటుంది ఇంత బాగుంది మళ్ళీ ఇంత బాగుంది ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామంట దట్స్ ఇట్ అదే ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకుంటాం వెళ్ళిపోయాం అక్కడ వరకు ఆల్రెడీ వెళ్ళిపోయారా అక్కడే ఉండండి రాకండి ఓకే Done, done. థ్యాంక్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు యూ అవును చిరంజీవి గారు మీతో మాట్లాడే అవకాశం వస్తే ఏం అడుగుతారు అసలు ఆ ఆలోచనే చాలా కష్టంగా ఉంది రేణు అంటున్నాడు ఆయన స్టన్ అయిపోతారు అంతే ఏ హాయ్ బ్యూటిఫుల్ లేడీ చాలా బాగున్నారు శారీలో థ్యాంక్ యూ ఓకే హలో అండి నైస్ మీటింగ్ యూ మీ పేరు తెలుసుకోవచ్చా ప్రశాంతి ప్రశాంతి సో ప్రశాంతి చాలా శాంతంగా ఉన్నారు కూడా సరే ప్రశాంతి గారు విజయ్ దేవరకొండ గారితో మాట్లాడే అవకాశం వస్తే ఏం అడుగుతారు ఏం మాట్లాడతారు నేను ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి ఓకే సో బేసిక్గా ఈ ఈవెంట్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు జస్ట్ మీటప్పే కదా ఊరికే అందరినీ పలకరించి హాయ్ హలో చెప్పి వీలైతే రెండు అంటే మూడు ఫోటోలు అంటే తీసుకుని పాత పరిచయాల్ని కొత్త పరిచయాలను ఒకసారి తలుచుకొని కొత్త పరిచయాలు చేసుకుందాము అని ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ మీరు పరిచయం అయినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది ఎస్ ఇప్పుడు ఈరోజు మన వెన్యూకి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు ఓకే సో ఎవరు అని అనుకుంటున్నారా ఇప్పుడే నాకు చెప్పారు ఏరవిడ ఉన్నారు యా చూద్దాం గెస్ట్ చేయండి ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడబోతున్నానో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఎనీ గెసెస్ రీసెంట్గా అసలు ఆవిడ్ని చూడందే యూట్యూబ్ ఆఫ్ చేయడమే లేదు చెప్పండి వినిపిస్తుంది నాకు యా హలో హాయ్ 1000 వాలా క్రేకర్స్ మోగినంత హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం వావ్ వాట్ ఏ రెస్పాన్స్ ఈ మైక్ మీకోసమే మీరు చాలా అందంగా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నాను చూస్తున్నాం రోజు మిమ్మల్ని చూస్తున్నాం మీ అందరి అభిమానం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ ఓకే సో మరి ఈ రోజు ఒక ఫెడరేషన్ మీట్లో ఉన్నాము తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఫామ్ అయింది సో నాకు పలానా సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఈ విధంగా అందరికీ హెల్ప్ అవుతుంది అనిపించే అంశం ఏదైనా ఉందా అది అంటే నాకు ఆల్మోస్ట్ అందరూ సపోర్టింగ్ ఓకే ఐఎమ్ లక్కీ గర్ల్ ఓకే సో మీకోసం అసలు స్టేట్ మొత్తం కదిలొస్తుంది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక్కసారి కుమారాంటి గారి కోసం గట్టిగా ఓవేసుకోండి లేదా ఆవిడ డైలాగ్ ఎవరైనా చెప్తారా ఎనీబడి మీది మొత్తం హే ప్లీజ్ ఐ నీడ్ సమ్ నాయిస్ మీ బిల్లు మొత్తం ఎంత అయింది 1000 రెండు లివర్లు ఎక్స్ట్రా ఎస్ నైస్ మీటింగ్ యూ అండి థ్యాంక్ యూ ఎస్ ఇక్కడ మనతో పాటు ఏదో బ్యూటిఫుల్ లేడీ హియర్ హలో అండి హాయ్ నైస్ మీటింగ్ యూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ థ్యాంక్ యూ సో ఎస్ ఈరోజు మనం ఫెడరేషన్ మీట్లో ఉన్నాము డిజిటల్ మీడియా ఫెడరేషన్ సో ఒక ఫెడరేషన్ ఫామ్ అయింది ఒక సపోర్ట్ సిస్టమ్ మనకి దొరికింది అనిపిస్తుంది ఒక రికగ్నిషన్ దొరుకుతుంది సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ చాలా మంచి విషయం అని చెప్పాలండి ఇన్ఫ్లుయెన్సర్ని గుర్తించి ఇలా ఇన్వైట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అండ్ ఇలాంటి అంటే పెద్దవాళ్ళు వచ్చే వాటికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ హానర్ థ్యాంక్స్ ఫర్ దిస్ రికగ్నైజేషన్ ఇచ్చినందుకు మమ్మల్ని పిలిచిన వాళ్ళందరికీ కూడా హార్టీ అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఇలాగే ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైతే ఫేమ్లోకి వస్తారో వాళ్ళు ఇంకా
పై స్థాయి వరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డూ యూ హ్యావ్? ఆబ్వియస్లీ అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆల్రెడీ మా అందరిని ఇన్వైట్ చేశారు, ఇంకా ప్రతిదాన్ని కూడా ఐ థింక్ సో పిలుస్తారని అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ. యా, నైస్ మీటింగ్ యూ. హలో, హాయ్. హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వెట్లా చాలా ఉన్నావు? చక్కగా రెడీ అయ్యారు. నీ పేరేమిటిది? రేణు. సూపర్ ఉంది. పేరా నేనా? అందరు ఎట్లున్నారు? అందరు ఎట్లున్నారు అని అడుగుతున్నారు. గంగవ్వ అడుగుతుంది అందరినీ. ఎట్లున్నారు? మస్తున్నారంట. మీరు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు వీళ్ళందరినీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక మనం కదా ఊరూరుకు ఒక సంఘం పెట్టుకొని అందరం ఒక తీరు మాట్లాడుకోవాలని మన పల్లెల్లో అనుకుంటాం. ఇక్కడ సైతం మనం అన్ని చేసుకొని ఒక సినిమా చిరంజీవి సైతం ఒక సినిమా ఇచ్చే అవకాశం ఉంటుందని అర్థం. లేకపోతే ఎస్, యా, చెప్పండి. విజయ రామ్ చరణ్ రామ్ చరణ్తో చేస్తాను ఇప్పుడు. విజయ దేవరకొండ నిన్న రాత్రి కలిసిండు. ఇవాళ సతమైన సినిమా చేస్తే సాతగాని పెద్దమ్మ కదా నోటి ఇస్తాడు. మళ్ళీ రోజు అందరు కలుతానని ఇక్కడ దాకా వచ్చిన. ఈ రోజు ఈ మీట్ కి గంగవ్వ గారు ఊరికే అల్లటప్పగా అందరితో మాట్లాడి వెళ్ళిపోవడానికి రాలా, పగడ్బందీ ప్లాన్ తో వచ్చారు. మైక్ ఇవిడ ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి. కరెక్ట్ గా మాట్లాడారు ఈ రోజు ఫెడరేషన్ మీట్. వావ్. సో చిరంజీవి గారు వస్తే, విజయ్ దేవరకొండ గారు వస్తే ఏం అడుగుతారు? ఆయన నా దగ్గరనే కూర్చుండి నన్నే కూర్చుండి పెట్టుకున్నాడు విజయ దేవరకొండ గారు. ఈ రోజు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడుగుతా లేదని చెప్తే ఇంట. ఏదన్నా నాకు హెల్త్ కారడు దబ్బని అప్పటికి పానం మంచి చూడకపోతే ఎట్లా కొడుకా అని అడుగుతా. ఓకే, తప్పకుండా మాట్లాడదాం. హలో, హాయ్. హలో అండి, రేణు గారు. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? ఎస్, గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఎస్, మీరు చెప్పండి. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. నార్మల్గా ఒక ఊర్లో ఒక యూత్ ఉంటే మంచి మంచి పనులు జరుగుతూ ఉంటాయి. సో ఒక దగ్గర ఒక కమ్యూనిటీగా స్టార్ట్ అవ్వడం అనేది మంచి ఆలోచన. అందరికీ మంచి అవకాశాలు పెరుగుతాయి. నార్మల్గా హైదరాబాద్లో ఉన్న క్రియేటర్స్ కాకుండా హైదరాబాద్ అవతల క్రియేటర్స్ కూడా అవకాశాలు పెరిగే ఛాన్సులు ఉంటాయి వీటితోని. సో చాలామందికి కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటి వాటిని ఎవరైతే ఒక ఈ డిజిటల్ మీడియాని ఇన్కమ్ లెక్క వాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సూచిక లెక్క ఉంటుంది కావచ్చు. చూద్దాం, అన్నీ మంచి జరిగితే అందరికీ మంచిదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, నమస్కారం, వణక్కం. ఎలా ఉంది బిగ్ బాస్ ముందు తర్వాత? హౌస్ లైఫ్? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అండ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ ఉంది. పిల్లని చూస్తున్నారా? నేను చూస్తున్నా, వాళ్ళేనా ఇంకెవరు చూస్తున్నా? అయ్యో, మీకు చాలా మంది ఫ్యాన్స్ వచ్చారని విన్నామే. మీ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ కొడుతున్నారని విన్నాం. ఫేస్బుక్ వాడడం మానేశారట ఈ మధ్య, మెసేజెస్ ఎక్కువయ్యాయని. ఇవన్నీ నిజమైతే బాగుండు, తదాస్తానండి అయ్యా ఒకసారి. అరే, నేనే మెసేజ్ చేశానండి. అయ్యో, మీ ఐడి చెప్పండి ముందు, నాకు రిప్లై ఇస్తాను, తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటే. ఓకే, సో ఎస్, ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు ఈ మీట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ నుండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈవెంట్ నుంచా? ఓకే, ఈవెంట్ నుంచి బేసిక్గా చెప్పారు ఆరిజిన్ డే స్టార్ట్ అవుతుంది, డిజిటల్ క్రియేటర్స్ డే అని చెప్పారు. అసలు ఏం జరిగిద్దా అని చూద్దామని వచ్చాను నేను ఇక్కడికి. ఈ ఈవెంట్ అంతా చూసిన తర్వాత ఏం జరిగిద్దో చెప్తాను మీకు. తర్వాత మనం మాట్లాడుకుందాం. డన్ అండి, థ్యాంక్ యూ. హలో, హాయ్, నైస్ మీటింగ్ యూ. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ యూ ఫీల్? ఇక్కడ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ని మీట్ అవ్వడం, ఈరోజు ఇక్కడ రావడం ఎలా అనిపించింది? యా, ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ శ్రేయస్ మీడియా అనేది. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళ ఒక టాలెంట్ తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ దిస్ మీడియా అండ్ ఐఎమ్ ఆల్సో అ న్యూ యాక్ట్రెస్ కమింగ్. ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ టు మీట్ ఎవ్రీ వన్ హియర్. ఓకే, సో చిరంజీవి గారు వస్తే ఏం మాట్లాడతారు? చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూసి ఆయన చూసే పెరిగాం కాబట్టి ఒకవేళ ఆయన కానీ వస్తే ఇఫ్ ఐ గాట్ ఛాన్స్ టు టాక్ టు హిమ్, జగదేక వీరుడు అతలోక సుందరిలో జగదేక వీరుడు లాగానే ఉండిపోమంట. ఐ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ హిస్ ఏజ్. ఆయన అలానే ఉండిపోమంటాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. యా, గుడ్ వన్. హాయ్. Hi, hey, What's this your is good name, Inaya. please? This is Inaya. ఏ హాయ్, నైస్ మీటింగ్ యూ. హార్టీ వెల్కమ్. Thank అరే, you. మొత్తం అసలు హెయిర్ స్టైల్ పగడ్బందీగా ఉందిగా. నిజంగా అండి?
వావ్, వెరీ నైస్. సో ఎస్, ఈరోజు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఫామ్ అయింది. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫెడరేషన్ ఫామ్ అయింది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం. హౌ డు యూ ఫీల్ అండ్ ఈ ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఇనిషియేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్ అయితే ఎవరు క్రియేట్ చేయలేదు. శ్రేయస్ మీడియా చాలా మంచి పని చేస్తుంది. చాలామందికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లైక్ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఒక స్పాట్లైట్ ఇవ్వడం, వాళ్ళకి మంచి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటివి ఇంకా చాలా చేయాలి శ్రేయస్ మీడియా నేను కోరుకుంటున్నా. ఇప్పటికీ చాలా ఈవెంట్స్ చేస్తున్నారు అండ్ అన్నిట్లో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అని నా ఫీలింగ్. బికాస్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ లైక్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూపించుకోవాలి అని ఏం తెలియదు. వాళ్ళందరికీ ఒక వాళ్ళందరికీ ఒక ఫెడరేషన్ క్రియేట్ చేయడం అనేది గొప్ప విషయం. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఇవాళ టైటానిక్ సినిమాలో రోజులా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. మీకు అలా అనిపించట్లేదా? డూ యూ ఫీల్ లైక్ దాట్? ఈరోజు ఇనాయ ఎలా ఉన్నారు? ఈజెంట్ షీ బ్యూటిఫుల్ టుడే? ఎక్స్ట్రీమ్లీ గార్జియస్. అండ్ మీ హెయిర్ స్టైల్ అన్ని మెలికలు ఎట్లా తిరిగింది? ఇందాక నుంచి అదే చూస్తున్నాను నేను. వెరీ నైస్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. అండ్ వీ హ్యావ్ విమెన్ ఫార్మర్. హాయ్ నేత్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి? వారధి ఫార్మ్స్. హౌ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఓకే. సో ఈరోజు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ మీట్లో ఉన్నాము. సో ఒక అసోసియేషన్ ఫామ్ అయింది మనందరికీ. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? మంచిగానే ఫీల్ అయ్యా? ఎట్లా ఫీల్ అవుతా? అండి కొంచెం ఓకే. ఎస్, ఈరోజు మనల్ని కలవటానికి మెగాస్టార్ చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ గారు రాబోతున్నారు. హాయ్. Hello. How are you? I'm good. Super. Hearty welcome. Thank you so much. So, how do you feel about this association? Telugu